ప్రాంగణంలో కొలువై ఉన్నారు కోటిలింగేశ్వరుడు. ఆ కోటిలింగేశ్వరునికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో ప్రదోషకాల అభిషేకం చేయవలసిందిగా అర్చకవరేణ్యులకు మనవి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం నమః. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతో తైషవేనోర్థేభ్యో రథపతిభ్యశ్చ వో నమో నమస్తేనాభ్యస్సేనానిభ్యశ్చ వో నమో నమః. శత్రుభ్యః సంగ్రహేతృభ్యశ్చ వో నమో నమస్తక్షభ్యో. ప్రదోషకాల అభిషేకం నిర్వహించుకున్న కోటిలింగేశ్వరునికి పక్కనే రజత గోమాతను కూడా మీరందరూ దర్శించుకోవచ్చు. 200 కిలోలకు పైగా స్వచ్ఛమైన వెండితో రూపుదిద్దుకున్న కామధేను విగ్రహం అది. గోమాత పృష్ఠభాగంలో లక్ష్మీదేవిని కూడా మీరందరూ దర్శించుకోవచ్చు. ఇంతటి విశిష్టమైన గోమాతను శ్రీపురం స్వర్ణ దేవాలయ పీఠాధీశ్వరులు శ్రీ నారాయణి అమ్మవారు స్వయంగా తయారు చేయించి మనందరి దర్శన భాగ్యం కోసం ఈ కోటి దీపోత్సవ వేదికకు పంపించారు. అంతటి విశిష్టమైన కామధేనువుకు, రజత కామధేనువుకు గోపూజను నిర్వహించవలసిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఆయంగో పృథిరమాతరం పునః పితరం చ ప్రయన్సువః. ఓ మహాలక్ష్మ్యై నమః. గోమాత్రే నమః. కామధేనవే నమః. అమ్మ, అందరూ కూడా ఆ గోమాతను కామధేను స్వరూపంలో స్వచ్ఛమైన వెండి రజత గోమాతను అందరూ దర్శనం చేసుకోండి. 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ చెప్పండి, ఓం కామధేనవే నమః. కామధేనవే నమః. ఓం కామధేనవే నమః. కామధేనవే నమః. ఓం కామధేనవే నమః. కామధేనవే నమః. గోమాత్రే నమః. గోమాత్రే నమః. గోమాత్రే నమః. గోమాత్రే నమః. బోలో గోమాతా కీ జై. కామధేను మాతా కీ జై. ఓం ఆయంగో పృథిరమాతరం పునః పితరం చ ప్రయన్సువః. కామధేనో సముద్భూతం సర్వకృత సముస్థితం దేవానామాజ్యమాహారమతః శాంతిం ప్రయచ్చ మే. కామధేనవే నమః. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోసానేతే. ఏకథా బ్రహ్మణ ఉపహరతి. ఏకథైవ యజమానస్యేజో దదాతి. పంచ విరాజంచాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాస్తస్య ముఖే తయామాస గోసృజామసి. జాతవేదో కామస్వం పురుషం జగతే అభిప్రదగ్న ఆకహి శ్రీరామా పరిపాతయ. బోలో గోమాతా కీ జై. శివుడు సంగీత ప్రియుడు. శివుని ఢమరుక వాయిద్యం నుంచే భాషా సాహిత్యం పుట్టిందంటారు. అటువంటి శివ ప్రీతికరమైనటువంటి మాసంలో వైకుంఠ చతుర్దశి వేళ హరిహరులను స్తుతిస్తూ గానాభిషేకం చేయడానికి వేదికపై సిద్ధంగా ఉన్నారు అను సిస్టర్, శ్రీదేవి బృందం. వారిని భక్తి గీతాలాపన ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం.
కూడా